Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another vlog. ఈరోజు చాలా చిన్న వీడియో అండ్ క్వైట్ ఇన్ఫర్మేటివ్ కూడా, రెగ్యులర్ వ్లాగ్స్లా కాకుండా. ఈ ప్లాంట్స్ చూసారా, పొద్దున్నే సన్ కోసము ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెడతా ఉంటాను. అయితే ఈ ల్యాడర్ చిన్న వర్క్ జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మా ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయారు వర్కర్స్, సో దాన్ని ఇలా యూస్ చేస్తున్నాను. నా పాత వీడియోస్లో యూవర్జన్ యాప్ గురించి ఒకసారి నేను సజెస్ట్ చేశాను. ఇది చాలామందికి యూస్ఫుల్ అయింది కూడా. అయితే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. జస్ట్ టు రీక్యాప్ పర్పస్ చెప్తున్నాను. ఇందులో మనము డైలీ చదువుకోవడానికి ప్లాన్స్ ఉంటాయి, అలాగే వీక్లీ ఆర్ఎల్స్ ఒక 5 days ఫాస్టింగ్ ప్రేయర్ గురించి, లేకపోతే ఒక ప్రవక్త ద్వారా తెలుసుకోవడానికి, లేకపోతే మంత్లీ బైబిల్ రీడింగ్ ప్లాన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇందులో మనము అక్కడ మన సర్చ్ బార్లోకి వెళ్ళి మనకి ఏది కావాలన్నది అందులో మనం టైప్ చేస్తే మనకు ఆ ప్లాన్స్ వస్తాయి. ఇందులో మనకి ఎలా చదవాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్, దాంట్లో కీ పాయింట్ ఏంటి, అదే కీవర్డ్స్ ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తర్వాత రిఫ్లెక్షన్, తర్వాత ప్రేయర్. అండ్ ఈ ఇంగ్లీష్లో ఉంది కదా, దీన్ని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా మీకు ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎలాగైనా ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఫాంట్ టెక్స్ట్ కానివ్వండి, ఏదైనా వర్డ్స్ని హైలైట్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇప్పుడు సడన్గా మధ్యలో మీరు ఒకవేళ చదివినట్లయితే దాన్ని కూడా మీరు మార్క్ చేసుకొని తర్వాత మీరు చదువుకోవచ్చు. సేవ్ ఫర్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆ ఆప్షన్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఒకసారి సెట్టింగ్స్ గో త్రూ అయ్యారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది ఈ యాప్. సో సడన్గా ఎందుకు ఈ యాప్ గురించి చెప్తున్నాను అనుకుంటారేమో. నేను డైలీ బైబిల్ రీడింగ్ అని ఈ ఫిబ్రవరి మంత్కి ఒక ప్లాన్ స్టార్ట్ చేశాను అనమాట. అందులో మీకు డివోషనల్ అండ్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, నేను నా బైబిల్ తీసుకొని నా బైబిల్లో నేను ఏదైతే ఆ రోజు వచనం ఇచ్చారో, అధ్యాయం ఇచ్చారో ఆ అధ్యాయంని నా బైబిల్లో నేను చదువుకుంటాను. ఇందులో కీ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ రాసుకుంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ మనకి యాప్లో మనకి రిఫ్లెక్షన్ పాయింట్, కీవర్డ్స్ పాయింట్, తర్వాత ప్రేయర్ ఇవన్నీ ఇచ్చారు కదా, సేమ్ లైక్ అలాగే ఫాలో అవుతున్నాను. మనకి బైబిల్ రీడింగ్కి సంబంధించి చాలా బుక్స్ ఉంటాయి. అందులో మీరు ఒక మంచి బుక్ తీసుకొని దాని ద్వారా మీరు చదువుకోవచ్చు. అండ్ బైబిల్ రీడింగ్ ఒక 40 daysలో బైబిల్ రీడింగ్ ఎలాగా, 1 year బైబిల్ రీడింగ్ ఎలాగా, ఇలా చాలా ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. బోలెడన్ని యాప్స్ ఉన్నాయి, బోలెడన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని దాన్ని మీరు ఫాలో అవ్వండి. రీసెంట్గా ఒక బ్లాగ్స్లో చూశాను సోప్ మెథడ్ అని. ఇది నాకు ఈ మధ్యనే తెలిసింది. అంటే నేను 1 year బ్యాక్ నేను హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్ ఒక సిరీస్ చేశాను. అందులో మనం ఎంత బైబిల్ చదివేసాము, ఎంత ఫాస్ట్గా చదివేసాము అన్న దానికంటే ఎంత మనకి ఆ వచనం ఏదైతే ఒక్క వచనం అండి, అది మనకి మన లైఫ్లో ఎంత రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మనం చూసుకోవాలి అని ఒక 3 series వరకు చేశాను, జస్ట్ షార్ట్ వీడియో. అయితే సేమ్ అలాగే అనిపించింది అనమాట నాకు కూడా. ఇది సోప్ మెథడ్ అంటే క్లీనింగ్ పర్పస్ కదండి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. ఎస్ అంటే స్క్రిప్చర్, ఓ అంటే అబ్జర్వ్, ఏ అంటే అప్లై, పి అంటే ప్రేయర్. మనం ఏదైతే అధ్యాయం చదువుతున్నామో ఆ అధ్యాయం, నేను కీర్తనలు 33వ అధ్యాయం చదువుతున్నాను. ఇందులో హైలైటెడ్ వర్డ్స్ ఏంటి, హైలైటెడ్ స్క్రిప్చర్ ఏంటి, అది మనం హైలైట్ చేసుకోవాలి. ఇది దేనికి యూజ్ అవుతుందో కూడా చెప్తాను. చాలామందికి జర్నల్ రైటింగ్ ఎలాగో తెలియదు కదా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి రాయాలి, ఎలా రాయాలి అని అర్థం కాదు. సో ఈ సోప్ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకు జర్నల్ రైటింగ్ అంటే, రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే రాస్తామో అది మన మైండ్లో చాలా గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే కీర్తనలు 33 అధ్యాయం చదువుతున్నానో అందులో ఏది హైలైటెడ్ వర్డ్స్, ఒక కీ వర్డ్స్ని నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత దీని ద్వారా మనం ఏం అబ్జర్వ్ చేసాము,
ఓల్ వర్డ్స్ చదువుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అది మనం రాసుకోవాలి. తర్వాత చదివిన ఏదైతే అధ్యాయమో మన లైఫ్లోకి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎలా మనము ముందుకు సాగుతాము, అంటే ఇప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రజెంట్ సిచ్యువేషన్ని ఆ వర్డ్స్కి లింకప్ చేయండి. తర్వాత దీన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఇది సోప్ మెథడ్ అనమాట. సో దీన్ని బట్టి మీరు మీ జర్నల్ రైటింగ్ని స్టార్ట్ చేయండి. నాతో పాటు ఈ ఫిబ్రవరి మంత్ అంతా ఒక ప్లాన్ని స్టార్ట్ చేయండి. నేను చేసిందే కాకుండా మీరు డిఫరెంట్గా మీకు కావాల్సిన గ్రంథాన్ని మీరు తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఈ మెథడ్ ద్వారా లైక్ మీరు ఏం తెలుసుకున్నారు, మీ లైఫ్కి ఎలా రిఫ్లెక్ట్ చేస్తారు, ఎలా ప్రేయర్ చేస్తారు అన్నది జర్నల్ కూడా స్టార్ట్ చేయండి. దేవునితో రోజు మాట్లాడదామండి, లేకపోతే మనం చాలా అంచెదినాల్లో ఉన్నాము, ఇది మనకు తెలియట్లేదు. ఒక్కోసారి ఆలోచించుకుంటే అమ్మో అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దేవా నేను సాతాను ఊబిలో నేను పడిపోకూడదు అని మెలకు వచ్చేస్తుంది అనమాట. సో అనుదినం ఈ ఆహారాన్ని భుజిద్దాము, దేవునితో రోజు మనము సంభాషణ చేద్దాం, మాట్లాడదాం, రాద్దాం. తర్వాత అసలు మనం వీఆర్ బ్లెస్డ్ టు సర్వ్ హిమ్, వీఆర్ బ్లెస్డ్ టు రీడ్ దిస్ బైబిల్ అండి. ఇది బైబిల్ అన్ని ఉట్టిగా పాడేయకూడదు, అసలు ఉట్టిగా తీసి పాడేయకూడదు. దిస్ ఈజ్ వెరీ ప్రెషియస్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నెససరీ. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.